మీరెప్పుడైనా మొక్కలకున్నటువంటి ఆకుల పై భాగంపై నీటి చుక్కలుండడం గమనించారా? ముఖ్యంగా ఉదయం సమయంలో ఇలా కనిపిస్తుంది. కొన్నిసార్లు ఇలా జరగడానికి కారణం వాతావరణంలో అధిక తేమ ఉండడం. ఆ తేమ లేదా నీటి ఆవిరి చల్లబడుతూ మంచుగా మారుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మొక్కల్లో బిందుస్రావం, గట్టేషన్ అనే ప్రక్రియ వల్ల కూడా ఇది జరుగుతుంది. బిందుస్రావం మరియు మంచు మధ్య తేడా ఏమిటంటే, బిందుస్రావంలో కనిపించే నీటి చుక్కలో కేవలం నీరే కాకుండా వాటిలో అయాన్లు, ద్రావితాలు, పోషకాలు కూడా ఉంటాయి. మొక్కలలో నుండి బయటికి వచ్చే పదార్థాలు అందులో కలిసి ఉంటాయి. మొక్కల లోపల నుండి వచ్చే నీరు మాత్రమే మంచు కాదు. మంచు అంటే వాతావరణం నుండి వచ్చే నీటి ఆవిరి ఆకులపై ఘనీకరించడం. కానీ బిందుస్రావంలో ఈ పదార్థాలు మొక్క లోపల నుండే వస్తాయి. ఈ పదార్థాలు అంటే నీరు, అయాన్లు, ద్రావితాలు మరియు పోషకాలు వంటి పదార్థాలు మొక్క నుంచి బయటికి రావడానికి కారణం ఏమిటి? దానికి సమాధానం వేరుపీడనం, రూట్ ప్రెజర్. వేరుపీడనం అంటే ఏమిటి? వేర్లు లోపల ఉండే నీరు, అయాన్లు మరియు ఇతర పోషకాలు కూడి ఏర్పడే పీడనాన్ని వేరుపీడనము అని అంటారు. ఈ వేరుపీడనం కారణంగా నీరు మరియు ద్రవ్యాలు మొక్కలలో పైకి కదులుతాయి. మరికొన్ని సందర్భాల్లో ఆకుల అంచుల ద్వారా బయటకు వస్తాయి. మొక్కల్లో నీరు పైకి వచ్చే 3 విధానాల్లో వేరుపీడనం ఒకటి. లేదా మొక్కలు నీరు మరియు పోషకాలను మొక్క యొక్క వివిధ భాగాలకు రవాణా చేసే విధానాలు. వేర్లు నీరు మరియు పోషకాలను గ్రహించే నిర్మాణాలు అని మనకు తెలుసు. కానీ అవి మొక్క యొక్క అన్ని భాగాలకు చేరవేయాలి. అది గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా, అంటే భూమి ఆకర్షణకు వ్యతిరేకంగా జరగాలి. కాబట్టి ఈ పదార్థాలు మొక్క మొత్తం భాగాలకు రవాణా కావడాన్ని వివరించే 3 విధానాల్లో వేరుపీడనం, రూట్ ప్రెజర్ అనేది ఒకటి. వేరుపీడనం ఎలా ఉత్పత్తి అవుతుంది? అది బిందుస్రావానికి ఎలా దారితీస్తుంది? ఈ వీడియోలో మనం ఈ విషయాలను పరిశీలించబోతున్నాం. వేరుపీడనం ఎలా ఏర్పడుతుంది? వేరుపీడనం సాధారణంగా రాత్రి సమయంలో ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆకులపై ఉన్న రంధ్రాలు మూసివేయబడినప్పుడు. స్టొమాటా అనేవి చిన్న రంధ్రాలు. వీటి ద్వారా మొక్కలు వాయు మార్పిడి నిర్వహిస్తాయి. వాయు మార్పిడి మాత్రమే కాకుండా ఆకుల ఉపరితలం నుండి స్టొమాటా ద్వారా నీరు ఆవిరిగా బయటికి పోతుంది. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు మొక్క లోపల ప్రతికూల ఒత్తిడి ఏర్పడుతుంది. ఆ ప్రతికూల ఒత్తిడి వల్ల నీరు మరియు పోషకాలు గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పైకి లాగబడతాయి. స్ట్రాతో నీరు లేదా జ్యూస్ తాగేటప్పుడు మన నోటి ద్వారా లోపలికి లాగుతాం కదా, అప్పుడు ఆ నీరు లేదా జ్యూస్ స్ట్రా లోపల నుండి పైకి వస్తుంది. అదేవిధంగా బాష్పోత్సేకం కూడా లాగుడు శక్తిలాగా పనిచేస్తుంది. అది నీటిని వేర్ల నుండి మొక్కల యొక్క వివిధ భాగాలకు తీసుకువెళ్తుంది. కానీ రాత్రి సమయంలో స్టొమాటాలు మూసుకుపోతాయి. ఎందుకంటే వాయు మార్పిడి అవసరం ఉండదు. ఆ సమయంలో ఆవిరి బయటికి పోవడం అనేది కూడా జరగదు. ఆ ప్రక్రియ జరగకపోతే నీరు మరియు పోషకాలను పైకి లాగేందుకు ఎలాంటి శక్తి ఉండదు. దాంతో నీరు మరియు పోషకాలు వేర్ల లోపలే ఉండిపోతాయి. ఇప్పుడు ఇదొక వేరు అని భావించండి. మనం ఇప్పుడు ఈ వేరు లోపల భాగాన్ని చూస్తున్నాం. వేరు లోపల వివిధ అయాన్లు మరియు ఇతర పదార్థాలు ఉంటాయి. దానివల్ల సాంద్రతా వ్యత్యాసం ఏర్పడుతుంది. అంటే వేర్లు బయటతో పోలిస్తే లోపల అయాన్లు మరియు ద్రావితాల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. వేర్లు లోపల కంటే బయట నీటి పరిమాణం ఎక్కువగా ఉంటుంది. మనందరికీ తెలుసు, ద్రవాభిసరణం, ఓస్మోసిస్ ప్రక్రియ ద్వారా నీరు ఎల్లప్పుడూ అధిక సాంద్రత ఉన్న ప్రాంతం నుండి తక్కువ సాంద్రత ఉన్న ప్రాంతానికి కదులుతుంది. ఈ సాంద్రతా వ్యత్యాసం కారణంగా నీరు ద్రవాభిసరణం ద్వారా వేర్లు లోపలికి ప్రవేశిస్తుంది. ఈ నీటి కదలిక మరియు ద్రవాల ఉనికి కారణంగా వేర్ల లోపల ఉన్న నీరు పైకి త్రోయబడుతుంది. వేర్లలోకి నీరు ప్రవేశిస్తూ ఉండగా పై భాగంలో ఉన్న నీటి అణువులు మరియు అయాన్లు కూడా పైకి నెట్టబడతాయి. ఇలా నీరు మరియు ఇతర అణువులు పైకి త్రోయబడడం వల్లే వేరుపీడనం అనేది ఉత్పత్తి అవుతుంది. వేరుపీడనాన్ని ఎలా కొలుస్తారు? వేరుపీడనాన్ని కొలవాలంటే సాధారణంగా
నేల క్రింద ఉన్న వేరు చివరి భాగం దగ్గర కొలుస్తారు. అక్కడ ఒత్తిడిని కొలిచే పరికరాన్ని ఉపయోగించి వేర్లలో ఏర్పడిన ఒత్తిడిని కొలవవచ్చు. దాన్ని కొలిస్తే చాలా మొక్కల్లో వేరుపీడనం సుమారుగా 0.6 మెగాపాస్కల్ వరకు ఉండవచ్చు. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే వేరుపీడనం మాత్రమే మొక్కలకు నీరు మరియు పోషకాలను పూర్తిగా రవాణా చేయడానికి సరిపోదు. వేరుపీడనం నీటిని గరిష్టంగా సుమారు 7 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే పైకి నెట్టగలదు. అయితే వేరుపీడనం పోషకాలను ఎలా రవాణా చేస్తుంది? సాధారణంగా ఇది నీటిని పైకి నెట్టడం ద్వారా జరుగుతుంది. మరింత నీరు వేర్లు లోపలికి ప్రవేశించడంతో పై భాగంలో ఉన్న పదార్థాలు మొక్క యొక్క పై భాగాలకు నెట్టబడతాయి. కానీ కొన్ని మొక్కలు మరియు చెట్లు 100 మీటర్లకు పైగా ఎత్తు పెరుగుతాయి. అలాంటి మొక్కలలో వేరుపీడనం మాత్రమే నీరు మరియు పోషకాలను రవాణా చేయడానికి సరిపోదు. అందువల్ల ఎక్కువ ఎత్తు ఉన్న మొక్కలు ప్రధానంగా బాష్పోత్సేకంపై ఆధారపడతాయి. కానీ చిన్న మొక్కలు, చిన్న చెట్లు మరియు పొదలు మాత్రం వేరుపీడనాన్ని ఉపయోగిస్తాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో వేరుపీడనం బిందుస్రావం గట్టేషన్కు ఎలా కారణమవుతుంది? వేర్లలో నీరు మరియు ఇతర ద్రవ్యాలు కూడి ఉంటాయి. మరింత నీరు వేర్లలోకి ప్రవేశించడంతో ఈ పదార్థాలు మొక్క యొక్క పై భాగాలకు, ముఖ్యంగా ఆకుల వైపు నెట్టబడతాయి. ఈ ఆకుల్లో ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి. వాటిని హైడతోడ్లు అంటారు మరియు ఆకుల అంచుల వద్ద ఉండే ప్రత్యేకమైన రంధ్రాలు అంటారు. ఈ ఆకు రంధ్రాల ద్వారా నీరు మరియు ద్రవ్యాలు బయటికి నెట్టబడతాయి. ఇదే ఆకుల ఉపరితలంపై నీటి చుక్కలు ఏర్పడడానికి కారణం. దీనినే మొక్కల్లో బిందుస్రావం గట్టేషన్ అని అంటారు. కాబట్టి పొడవైన మొక్కల్లో నీరు మరియు పోషకాలను పూర్తిగా రవాణా చేయడానికి వేరుపీడనం మాత్రమే సరిపోదు. అయితే చిన్న మొక్కల్లో మాత్రం, ముఖ్యంగా రాత్రి సమయంలో స్టొమాటాలు మూసుకుపోయి ఆవిరి బయటికి పోనప్పుడు వేరుపీడనం కొంతవరకు సరిపోతుంది. వేరుపీడనం ఏర్పడాలి అంటే నేలలో తగినంత తేమ ఉండాలి. నేలలో సరిపడా నీరు లేకపోతే వేరుపీడనం ఏర్పడదు. నేల ఎండిపోయి ఉంటే వేర్లులోకి ప్రవేశించడానికి సరిపడా నీరు ఉండదు. రాత్రి సమయంలో నేల తేమ ఎక్కువగా ఉన్నప్పుడు నీరు ద్రవాభిసరణం ద్వారా వేర్లలోకి ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించిన నీరు వేర్లు లోపల ఒత్తిడిని సృష్టిస్తుంది. ఆ ఒత్తిడి నీరు, పోషకాలు మరియు ఇతర ద్రవ్యాలను మొక్క యొక్క పై భాగాలకు నెడుతుంది. కానీ ఆ సమయంలో బాష్పోత్సేకం జరగదు. కాబట్టి వాటిని పైకి లాగే శక్తి ఉండదు. దాంతో ఈ పదార్థాలు మొక్క నుంచి బయటికి నెట్టబడతాయి. ఈ విధంగా వేరుపీడనం పెరుగుతూ ఉండడం వల్లే అవి బయటకు వస్తాయి. బిందుస్రావానికి ఉదాహరణ వేరుపీడనం ప్రత్యేకంగా మాపుల్ వంటి చెట్లలో ప్రయోజనకరంగా ఉంటుంది. వేరుపీడనం కారణంగా మాపుల్ చెట్లలో సాప్ బయటికి వెలువడుతుంది. ఆ సాప్ని సేకరించి మాపుల్ సిరప్ని తయారు చేస్తారు. మాపుల్ వంటి చెట్లలో సాప్ బయటికి రావడానికి కారణం ఈ వేరుపీడనమే.